ఏపీలో కూటమి విజయంలో ప్రధాన భూమిక పోషించిన జనసేనలో ఇప్పుడు కీలక చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేనకు వచ్చే పదవులపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, దేవ వరప్రసాద్కు మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కీలక రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా పవన్ స్వరం వినిపిస్తున్నారు. తనకు మంత్రి పదవులపై ఆశ లేదని, తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాసేవే ముఖ్యమని అంటున్నారు. అవసరమైతే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని పవన్ వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి టెక్నికల్ అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. అయితే ఇప్పుడు జనసేన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా అని తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగా క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఆ రోజు నేను మాట్లాడితే అంటే ఇది భగవంతుడు కరుణించాలి, ఇదేదో నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు. కానీ భగవంతుడి కరుణ, తల్లి కరుణ, ప్రజల ఆశీస్సులు, మద్దతు 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా. అది రెండింటి మధ్య ఎలాగనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి. ఇంకొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవబోతుంది, రెడీ అవబోతా ఉంది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి తెరుచుకొని ఉంటాయి తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆఫీసు. నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. అది ఏపీలో కూటమి విజయంలో ప్రధాన భూమిక పోషించిన జనసేనలో ఇప్పుడు కీలక చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేనకు వచ్చేటువంటి పదవులపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇక జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, దేవ వరప్రసాద్కు మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అండ్ వీటితో పాటు అంటే అధికార భాగస్వామితో పాటు ప్రతిపక్షంగా కొనసాగేటువంటి అవకాశాలకు సంబంధించి టెక్నికల్ గా ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై చర్చ కూడా జరుగుతోంది. వివరాలు అందించేందుకు కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏంటి ఒకవైపు అధికారంలో భాగస్వామ్యం అవుతూనే ప్రతిపక్షంగా వ్యవహరించడం, ఇది టెక్నికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా, దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు? యాజాస్న ఆంధ్రప్రదేశ్లో జనసేన తన ప్రభంజనాన్ని సృష్టించింది. ఇప్పుడు జనసేన నాయకుల్లో అలాగే కార్యకర్తల్లో టాక్ అంతా కూడా మంత్రి పదవుల అంశానికి సంబంధించి పదవులు ఆశించము, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలే ముఖ్యం అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఏదైతే నిన్న గెలిచిన అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ఒక మాట అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పదవులకి సంబంధించిన విషయంలో కూడా టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించినట్లయితే ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే కలిసి ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము ఖచ్చితంగా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే నేను ఇంత కష్టపడ్డాము, జనసేన పార్టీ ఎప్పటికీ కూడా ప్రజల కోసం పనిచేస్తుంది అని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పటికీ కూడా మంత్రి పదవుల అంశానికి వచ్చినట్లయితే మొదటి నుంచి పార్టీకి పనిచేస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్తో పాటుగా కందుల దుర్గేష్, అలాగే దేవ వరప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్ ఇటువంటి వారు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అయితే ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తారు అనే అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే జనసేన నాయకులు, కార్యకర్తలు అంతా కూడా గెలిచిన ఆనందం, అంటే మొత్తంగా క్లీన్ స్వీప్ చేసి 21కి 21 గెలిచిన ఆనందంలో ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఏదైతే తను ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తాము, పదవులు కాదు ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అనడంతో టాక్ 2 విధాలుగా వినిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి సంబంధించినంత వరకు కూడా నాయకులు, కార్యకర్తలు ఏదైతే గెలిచిన ఆనందంలో 10 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం ప్రజలు అందించారు అనే ఆనందంలో ఉన్నారు. ఇక టెక్నికల్ గా ప్రతిపక్ష పాత్ర పోషించడం, ప్రభుత్వంలో కలిసి భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము అని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు.
ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు ఏదైతే ఉమ్మడిగా కూటమిలో ఉన్నప్పటికీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల అవసరాలు తీర్చే వరకు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తాను అని చెప్తున్నారు. అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేదానికి పదవులు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రభుత్వం పైన ఫోర్స్ అనేది పెడతాను అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తన సహచర బృందం అంటే ఎవరైతే అసెంబ్లీకి వెళ్లేవారు కావచ్చు, అలాగే మంత్రి పదవులు వచ్చిన వారి పైన కూడా ఈ ప్రెషర్ ప్రజలకు కావాల్సిన అంశాలపైన ఏదైతే పోరాటం చేశారో ముఖ్యంగా ఇచ్చిన హామీల అమలు విషయంలో కూడా కొంత చొరవ చూపే అవకాశం కనిపిస్తా ఉంది. జ్యోత్స్న. రైట్ కాంతి.